హాయ్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మనకు ఎస్ఎస్సి అండ్ గ్రూప్ 2, రైల్వే ఆర్పిఎఫ్, గ్రూప్ డి ఇలాంటి ఎగ్జామ్స్లో బేసిక్ న్యూమరసీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మరీ ఎక్కువ హై లెవెల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చూసినట్టయితే ఒకరి మించి ఒకరు, అంటే నా క్లాస్ బాగుండాలంటే నా క్లాస్ బాగుండాలన్నట్టుగా ఇంకా ఎక్కువగా డెప్త్గా ఇస్తున్నారు. కానీ అంత అవసరం లేదు. వాస్తవంగా చూసినట్లయితే ఫస్ట్ బేసిక్స్ క్లియర్గా చూడండి. ఆ బేసిక్స్ మంచిగా వచ్చినట్లయితే మిగతావన్నీ మనం ఈజీగా చేయొచ్చు. కానీ అదే ఎస్ఐ, ఏపీ ఎస్ఐ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళైతే మాత్రం కొంచెం హై లెవెల్ ప్రిపేర్ అవ్వాలి. కానీ ఎస్ఎస్సి జీడీ కానీ, ఎంటీఎస్ కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ మరీ అంత హై లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రస్తుతం చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, అందులో ఇచ్చే క్వశ్చన్స్ ఏ టైప్ ఉంటాయి, వాటిని విత్ ఇన్ టైంలో ఎలా చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం ఉంటుంది అనేది మనం క్లియర్గా గమనిద్దాం. తర్వాత ఆ క్వశ్చన్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలనేది కూడా చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఎలా చేయొచ్చు అనేది కూడా వస్తుంది. ఫస్ట్ మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సిలబస్ ఏముంది. సిలబస్లో మనకు ఫస్ట్ పార్ట్ కింద బేసిక్ న్యూమరసీ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో 30 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 20 × 2 40 మార్క్స్. సేమ్ అలాగే సెకండ్ పార్ట్లో రీజనింగ్ ఉంటుంది. ఈ రీజనింగ్ నుంచి కూడా 20 క్వశ్చన్స్ × 2 40 మార్క్స్. థర్డ్ పార్ట్గా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ నుంచి కూడా సేమ్ 20 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ క్యారీ అవుతాయి, టోటల్గా 40 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్గా తీసుకున్నట్లయితే జీకే కూడా సేమ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ × 2 40 మార్క్స్. ఓకేనా. టోటల్గా మన క్వశ్చన్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 160 మార్క్స్. సో 160 మార్క్స్. అయితే మనకి ఈ 80 క్వశ్చన్స్కి వచ్చేసి ఎంత టైంని ఇస్తున్నారు? సో టైం పీరియడ్ చూసినట్లయితే మనకు కేవలం 60 మినిట్స్ అంటే 1 అవర్. 1 అవర్లో మనకు ఎంత టైం ఇస్తున్నది? కేవలం 1 అవర్. ఈ 1 అవర్కి 60 మినిట్స్. 60 మినిట్స్లో మనం ఎన్ని క్వశ్చన్లు చేయాలండి? 80 క్వశ్చన్స్ చేయాలి. 80 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 80 క్వశ్చన్స్ అన్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి ఎంత టైం తీసుకోవాలి? సో మనకున్న టైము 1 అవర్లో 80 క్వశ్చన్లు చేయాలి. సో ఎస్ఎస్సి అభ్యర్థులకు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మనకు కొంచెం మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ 60 మినిట్స్లో 80 క్వశ్చన్స్ చేయాలంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి మనకి ఎంత మార్కు? వన్ క్వశ్చన్కి వచ్చేసి 45 మినిట్స్లో చేయాలండి. 1 మినిట్ కాదండి, 45 సెకండ్స్లో చేయాలి. చూడండి, ఒక్క క్వశ్చన్కి వచ్చేసి మనకి ఎంత? ఓన్లీ కేవలం 45 సెకండ్స్ లోపే చేయాలి. అంతకన్నా ఎక్కువ టైం తీసుకున్నట్లయితే నీకు టైం సరిపోదు. సో కాబట్టి ఈ 45 సెకండ్స్లో చేస్తేనే మీరు అన్ని క్వశ్చన్లు చేయగలుగుతారు. సో కాబట్టి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేకపోయినా అట్లీస్ట్ ఒక 60 క్వశ్చన్స్ వరకు చేయగలిగితే కూడా మనకు 60 × 2 120. సో ఈజీగా జాబ్ గ్యార్ చేయొచ్చు. సో కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్లో ఇంత తక్కువ సమయంలో మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు కొన్ని షార్ట్ కట్లు కూడా తెలియాలి. ఓకేనా. ఆ షార్ట్ కట్లు ఎలా చేస్తాం? ఫస్ట్ మనకు తెలిసిన దాని నుంచి, అంటే మనకు ఇప్పటివరకు నేర్చుకున్న దాని నుంచి తెలియంది తెలుసుకోవాలి. అది ఎలా? సో కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఉన్న వాటిలో చూసినట్లయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇక్కడ ఉన్న సిలబస్ ప్రకారంగా అయితే ఒక క్వశ్చన్కి 45 సెకండ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకున్న సిలబస్ ఇది. నెక్స్ట్ కింద మనం గమనించినట్లయితే చూడండి, క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్లో సింపుల్గా మనకేంటి, తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ చేయగలగాలి. చూడంగానే ఆన్సర్ పెట్టాలి. ఎలా పెట్టాలి? ఫస్ట్ మనకు తెలిసిన ప్రాసెస్లో జనరల్ మెథడ్లో చేద్దాం.
తర్వాత మనకు తెలిసిన ప్రాసెస్లో చేద్దాం. చూడండి, ఫస్ట్ ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 3, 4, 6, 8. చాలా బేసిక్ క్వశ్చన్, బట్ కాకపోతే మీకు ఫస్ట్ తెలియాలని చెప్పేసి చిన్న క్వశ్చన్ తీసుకున్నాం. తర్వాత నుంచి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా తీసుకుందాం, ఎలా చేయాలని చెప్పేసి కూడా. ఓకే రైట్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా చేయాలంటే ప్రతి ఒక్కరికి తెలుసండి. ఫస్ట్ జనరల్ మెథడ్ ప్రకారంగా చూసినట్లయితే, జనరల్ మెథడ్ ప్రకారంగా ఎల్సిఎం అనగానే ఏంటి, 3, 4, 6, 8 తీసుకొని వాటికి ఇలా నెంబర్తో చేస్తాం. ఏ నెంబర్తో చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్తో చేయాలి. ఫస్ట్ 2తో చేసినట్లయితే అనుకోండి, 2తో 3 పోదు కాబట్టి 3 అలాగే తీసుకుంటాం. 4 తీసుకున్నట్టయితే 2 2 జా 4 పోతుంది. నెక్స్ట్ 3 అనేది 2 3 జా 6. నెక్స్ట్ మళ్ళీ 4 అనేది 8 అనేది ఏమవుతుంది, 2 4 జా 8. ఓకే, అగైన్ మళ్ళీ కూడా మళ్ళీ 2తోనే చేయొచ్చండి. 3 పోదు కాబట్టి అలాగే తీసుకుందాం. నెక్స్ట్ 2 1 జా 2, 3 అలాగే తీసుకుందాం. 2 2 జా 4. నెక్స్ట్ వచ్చేసి 3తో చేద్దాం. 3 1s 1s 3 1s 2 అలాగే తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం కావాలంటే ఏం చేస్తాం, ఈ నెంబర్స్ అన్నిటిని మల్టిపుల్ చేసుకుంటాం కదా. సో కాబట్టి 2 ఇంటూ అగైన్ 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 2. సో టోటల్గా మనం మల్టిపుల్ చేసుకున్నట్టు అనుకోండి, 2 2 జా 4, 4 3 జా 12, 12 2 జా 24. ఇది మనకి ఎల్సిఎం. అంటే ఈ ప్రాసెస్లో మనకు జనరల్గా చేస్తాం. మరి ఈ ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్లో టైం సరిపోతుందా? సో ఆబ్వియస్లీ మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి చూడంగానే మనకు ఆన్సర్ 24 అనేది ఇక్కడ ఉంది కదా, రైట్. మరి ఈ ఆన్సర్ మనం చూడంగానే కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ఇంకేదైనా వేరే ప్రాసెస్లో నేను చూసినట్లయితే సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ 2 ప్రకారంగా చూసినట్లయితే మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి, సెకండ్ ప్రాసెస్ ప్రకారంగా నెంబర్స్ 3, 4, 6, 8. ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 3, 4, 6, 8. ఈ నెంబర్స్ని ఫస్ట్ మనం గమనించాం. ఇక్కడ 3 2 జా 6 ఉంది కాబట్టి 3ని క్యాన్సిల్ చేయొచ్చు. ఏంటి, 3 2 జా 6 ఉంది కాబట్టి 3ని క్యాన్సిల్ చేయొచ్చు. సో కాబట్టి మనకేంటి, నెక్స్ట్ 4 2 జా 8 ఉంది కాబట్టి 4ని క్యాన్సిల్ చేయొచ్చు. అంటే స్మాలెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ హైయెస్ట్ నెంబర్ ఉన్నట్లయితే, అంటే చిన్న సంఖ్యచే భాగించబడే సంఖ్య పెద్ద సంఖ్య ఉన్నట్లయితే అలాంటి సంఖ్యలో చిన్న సంఖ్యని క్యాన్సిల్ చేసుకొని మిగిలిన 2 సంఖ్యలు తీసుకోవచ్చు, అంటే పెద్ద సంఖ్యను తీసుకోవచ్చు. సో కాబట్టి 3 2 జా 6 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ చేస్తున్నాం. 4 2 జా 8 ఉంది కాబట్టి 4 క్యాన్సిల్ చేస్తున్నాం. ఎందుకు, 4 2 జా 8 అనేది 8 పెద్ద నెంబరు, 4 అనేది చిన్న నెంబరు. సో కాబట్టి మనకు అక్కడ ఈ 2 నెంబర్లో ఈ 2 క్యాన్సిల్ చేసుకుంటే ఈ 2 తీసుకుంటాం. ఇప్పుడు 4 6కి 8కి తీసుకున్నాం అనుకోండి, ఈ 6 8 అనేది ఏ నెంబర్తో డివైడ్ అయితే చూసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు 2తో చేసాము అనుకోండి, 2 3 జా 6, 2 4 జా 8. ఈ 3 4 అనేది ఇంకా వేరే నెంబర్లతో పోవు కాబట్టి సింపుల్గా తీసుకుంటే ఏంటి, 4 3 జా 12, 12 2 జా 24. ఎల్సిఎం ఎంత, 24. ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇలా కూడా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా చూసినట్లయితే ఈ మెథడ్ కూడా మనకు సరిపోలేదు, ఇంకా ఫాస్ట్గా చేయాలి అనుకుంటే అది ఎలా చేయొచ్చు చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ ఏమున్నాయి, 8 16 24 48 కదా. ఈ ఆప్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే ఎల్సిఎం అనేది చూడండి, నెంబర్స్ ఏంటి, 3 4 6 8. 3 4 6 8 అంటున్నాం. ఎప్పుడైనా సరే మనకు వచ్చే ఎల్సిఎం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం అనేది ఇచ్చిన నెంబర్స్లో, మనకిచ్చిన నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏది, మనకి ఎల్సిఎం అనేది ఎప్పుడైనా కానీ ఏమవుతుందంటే హైయెస్ట్ నెంబర్ అవ్వాలి. హైయెస్ట్ నెంబర్ ఉంది 8. ఇచ్చిన నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ వచ్చేసి మనకు 8. ఈ 8 ఒక్కొక్కసారి 8 డైరెక్ట్గా మనకు ఎల్సిఎం అవ్వచ్చు. అది ఎల్సిఎం కరెక్టా కాదనేది ఒకసారి చెక్ చేసుకోవాలంటే మనకు వచ్చే ఎల్సిఎం అనేది ఖచ్చితంగా ప్రతి నెంబర్చే డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం 8 అని ఎల్సిఎం అన్నట్టు తీసుకున్నట్లయితే 3తో డివైడ్ అవుతుంది 8 పోదు. సో కాబట్టి ఆ నెంబర్ని డబల్ చేసి చూద్దాం. ఇది 3తో డివైడ్ కాలేదు కాబట్టి మనకు ఈ నెంబర్ని 3తో చూద్దాం. మళ్ళీ డబల్ చేసి చూస్తే ఏంటి, 16. 16 అన్నప్పుడు మరి 3తో డివైడ్ అవుతుందా, కాదు. నెక్స్ట్ 8 3 జా 24. 24 అనేది 3తో డివైడ్ అవుతుంది కదా. నెక్స్ట్ 4తో డివైడ్ అవుతుందా, 4 6 జా 24.
నెక్స్ట్ 6తో కూడా చూసినట్టు అనుకోండి, 6తో కూడా మనకు డివైడ్ అవుతుంది, 8తో కూడా ఆల్రెడీ మనకు డివైడ్ అవుతుంది. సో ఇట్లా ప్రతి నెంబర్స్ డివైడ్ అయినట్లయితే ఇదే మనకు ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ నుంచి చెక్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకు ఉపయోగపడుతుంది ఈ మెథడు. సో కాబట్టి మనకు థర్డ్ మెథడ్గా తీసుకున్నట్లయితే మనకిచ్చిన నెంబర్స్లో ఏవైతే హైయెస్ట్ నెంబర్ ఉందో ఆ హైయెస్ట్ నెంబరే ఒక్కొక్కసారి మనకు ఎల్సిఎం అవ్వచ్చు, లేదా ఆ నెంబర్సే మల్టిపుల్ అయ్యే నెంబర్సే మనకు ఎల్సిఎం అవుతాయి. సో కాబట్టి ఈ టెక్నిక్ని ఉపయోగించుకున్నట్టయితే మనకు ఆప్షన్ నుంచి చాలా ఫాస్ట్గా చేయొచ్చు, లేదా ఇలా సెకండ్ మెథడ్లో కూడా చేయొచ్చు. కానీ ఫస్ట్ మెథడ్ ప్రకారంగా చేసినట్టయితే మనకు టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో ఈజీగా చేయాలంటే ఎలాగా? సరే, ఇప్పుడు ఆప్షన్ నుంచి ఎలా చేయొచ్చు అది కూడా చూద్దాం. అంటే మనకి ఈ ప్రాసెస్లన్నీ ఏమీ వద్దు, కేవలం ఓన్లీ ఆప్షన్ ద్వారా మనం ఆన్సర్ పెట్టాలి. ఎలా పెట్టాలి అది చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 3, 4, 6, 8 అన్నారు. ఆప్షన్లో 8 ఉంది, 16 ఉంది, 24 ఉంది, 48 ఉంది. ఇచ్చిన నెంబర్స్లో ఫస్ట్ మనకు హైయెస్ట్ నెంబర్ ఏమో చూడండి. హైయెస్ట్ నెంబర్ ఏంటి? 8. 8తో మనకు ఆప్షన్ ఏ డివైడ్ అవుతుంది, ఆప్షన్ బి డివైడ్ అవుతుంది, ఆప్షన్ సి డివైడ్ అవుతుంది, ఆప్షన్ డి కూడా డివైడ్ అవుతుంది. ఓకే, రైట్, మంచిది. ఇక్కడ గమనించేటప్పుడు ఫస్ట్ స్మాల్ ఆప్షన్ నుంచి చూడండి, చిన్న నెంబర్ నుంచే ప్రయోగం చేయండి. మనకు కావాల్సింది ఏంటి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ నెంబర్. సో కాబట్టి ఖచ్చితంగా స్మాలెస్ట్ నెంబర్ నుంచే ప్రయోగం చేయాలి. ఓకేనా. ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 8. నెక్స్ట్ 8 తర్వాత ఏంటి? స్మాలెస్ట్ నెంబరు 6. 6తో మనకి 8 అనేది పోతుందా? పోదు, కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6తో 16 పోతుందా? పోదు, కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 6తో ఏంటి? 24 పోతుంది, 48 కూడా పోతుంది. కానీ రెండిట్లో చిన్న నెంబర్ ఏంటి? మనకు కావాల్సిన ఎల్సిఎం అంటే ఏంటి? స్మాలెస్ట్ నెంబర్ కావాలి. సో ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 24 ఉంది, కాబట్టి మనం 48ని పట్టించుకోము ఇంకా. ఓకేనా, రైట్. చూడండి, నెక్స్ట్ 4తో కూడా మనకు పోవాలి, 4తో కూడా పోతుంది కదా ఇది. 24 అండి, 4 6 24. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ అవుతుందా లేదా చూడండి. 3తో కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. సో 3తో కూడా ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్ పోతుంది. సో మనకిచ్చిన అన్ని నెంబర్లతో డివైడ్ అవుతుంది, కాబట్టి అది కూడా ఏంటి? 48 కన్నా చిన్న నెంబరు. సో 48 అనేది కూడా మనకు ఇక్కడున్న అన్ని నెంబర్లతో డివైడ్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎల్సిఎం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో చిన్న నెంబర్ అయి ఉండాలి. ఒకవేళ 24 కంటే ముందున్న 16 కూడా డివైడ్ అయింది అనుకోండి అన్ని నెంబర్లతో, 3, 4, 6, 8 దగ్గర డివైడ్ అయితే మాత్రం అదే ఎల్సిఎం అవుతుంది. కానీ అక్కడ మనకు 3తో డివైడ్ కాదు, 6తో డివైడ్ కాదు. సో కాబట్టి మనకు ఈ నెంబర్ తీసుకోలేదు. 8 అనేది కూడా మనకు 3తో కాదు, 6తో కాదు. సో ఆ నెంబర్లు కాలేదు. కానీ 24 అనే నెంబర్ ఏంటి? 3తో 4, 6, 8 అన్ని నెంబర్లచే డివైడ్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం? 24 అనేది మన ఎల్సిఎంగా తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఒకసారి మనం మొత్తం అన్ని మోడల్స్ని మనం రివిజన్ చేసుకున్నట్టయితే ఫస్ట్ జనరల్ ప్రాసెస్ ప్రకారం ఇది మీకు అందరికీ తెలిసిందే, ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో కాబట్టి ప్రైమ్ నెంబర్ల ప్రకారంగా తీసుకున్నాం. 3 అనేది 2తో పోదు కాబట్టి సేమ్ అలాగే తీసుకున్నాం. 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8. నెక్స్ట్ మళ్ళీ 2తో చేస్తున్నాం, 3 అలాగే తీసుకున్నాం. 2 1 జా 2, 3 అనేది పోదు కాబట్టి సేమ్ తీసుకుంటున్నాం. అలాగే సేమ్ ఈ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని గురించి అనవసరం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏం చేస్తున్నాం? కొన్ని నెంబర్లు కొట్టేసాం, 3 and 4 అనేది కొట్టేస్తున్నాం. ఎందుకు కొట్టేస్తున్నాం అంటే 3 2 జా 6 ఉంది, అంటే 3తో మల్టిపుల్ అయ్యే నెంబరు హైయెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ని తీసేస్తున్నాము. సేమ్ అలాగే 4 2 జా 8 ఉంది కాబట్టి 4 కంటే 8 అనేది పెద్ద నెంబర్ కాబట్టి 8 మాత్రం తీసుకొని చిన్న నెంబర్ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో కాబట్టి ఇంకా మిగిలేదేంటి? ఓన్లీ 6 8. ఈ 6 8ని మనం చేసినట్లయితే 2తో ప్రైమ్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేసినట్లయితే 2 3 జా 6, 2 4 జా 8. సో కాబట్టి మనకి ఇంకా వేరే నెంబర్లతో పోవు, 3 4లు. సో కాబట్టి 2 3 జా 6, 3 4 జా 24. ఎల్సిఎం 24 కాబట్టి మనం ఆల్రెడీ జనరల్ మెథడ్ ప్రకారం చేసినాం. సో దాన్ని షార్ట్కట్లో చేసి కూడా సేమ్ 24 వస్తుంది. ఓకే, రైట్. ఇంకా మనకు ఈ రెండు ప్రాసెస్లు కాకుండా ఇంకా ఫాస్ట్గా చేయాలి, ఆప్షన్ ఉపయోగించుకోవాలనుకుంటే మనకు డైరెక్ట్గా ఏంటి? ఉన్న నెంబర్స్లో మనకు వచ్చే ఎల్సిఎం అనేది ఎప్పుడైనా హైయెస్ట్ నెంబర్ వస్తుంది అన్నాం. ఈ హైయెస్ట్ నెంబర్ ఖచ్చితంగా ఏముంది? ఇక్కడ మనకు 8 ఉంది. ఎల్సిఎం అనేది 8 కావచ్చు, లేదా 8తో మల్టిపుల్ అయ్యే నెంబర్ కావచ్చు. మనకు వచ్చే ఎల్సిఎం ఖచ్చితంగా ఏం కావాలి? ఇక్కడున్న ప్రతి నెంబర్లచే డివైడ్ అవ్వాలి, ప్రతి నెంబర్లచే కంపల్సరీగా డివైడ్ అవ్వాలి. సో అలా అవుతుందా లేదా చూసుకోండి. ఇక్కడ మనకు ఎల్సిఎం తీసుకున్నట్టయితే 8 అనేది 3తో పోదు కాబట్టి మనం తీసుకోలేదు. నెక్స్ట్ 16 తీసుకున్నాం అనుకోండి, 8 2 జా 16. 16 అనేది కూడా 3తో పోదు, దాన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ 24 అనేది కూడా 8తో పోతుంది.
8 3 24, 3తో పోతుంది, 4తో పోతుంది, 6తో కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇలా అన్ని నెంబర్లతో డివైడ్ అయినప్పుడు ఖచ్చితంగా మనకు ఆన్సర్ అనేది అదే అవుతుంది. సో ఇది ఇక్కడ మనం కనుక్కునే కంటే ఇక్కడ ఆప్షన్స్ను ఉపయోగించుకున్నాం అంటే ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో దాని ప్రకారంగా చేసినట్లయితే ఇప్పుడు మనకు 3 4 6 8 అనేది, సో ఇక్కడ మనకు 3 4 6 8ల యొక్క కసాగు ఎంత అన్నారు కాబట్టి ఇక్కడ కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. మనకు చిన్న నెంబర్ చూసుకోవాలి. ఫస్ట్ 8 అనేది ఇక్కడున్న నెంబర్లు అన్నిటితో డివైడ్ అవుతుందా కాదా చూసుకోండి. 3తో డివైడ్ అవుతుందా కాదు, సో కాబట్టి ఆప్షన్ లేదు. నెక్స్ట్ 16 అనేది కూడా 3తో డివైడ్ కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ 24 తీసుకుంటే ఏంటి, 3తో డివైడ్ అయింది. నెక్స్ట్ 4తో కూడా మనకు 4 6 24, నెక్స్ట్ 6తో కూడా డివైడ్ అవ్వాలి, అవుతుంది కదా, 6 4 24. 8తో కావాలి, నెక్స్ట్ 8తో కూడా మనకు 8 3 24. ఇట్లా అన్ని నెంబర్లతో డివైడ్ అవుతుంది కాబట్టి మన ఎల్సిఎం ఏంటి ఇదని చెప్పేస్తాం, అంతే సింపుల్. సో మనకి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు, మనకు కావాల్సిన టైం అంతా 45 సెకండ్స్లో, అంటే మనం చేస్తుంది ఒక వితిన్ 10 సెకండ్స్లోనే ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, రైట్. అంటే మనకు సబ్జెక్ట్తో పాటు షార్ట్ కట్ కూడా తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. అందుకోసం మనకు ఫస్ట్ క్వశ్చన్ మాత్రం అన్ని విధాలుగా ప్రయత్నించాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి డైరెక్ట్గా మనం షార్ట్ కట్తోనే వెళ్దాము. ఓకేనా, ఎలా చేయాలి అనేది చూద్దాం. రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 8 6 12 20. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, 60 48 100 120 ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా మనకు ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ కావాలి. ఎల్సిఎం అంటే ఏంటి, మనకు స్మాలెస్ట్ నెంబరు ఇచ్చిన వాటిలో ఈ అన్ని నెంబర్లచే డివైడ్ అయ్యేటువంటి స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. దానికి మనకు రూల్ ఏంటి. సో సింపుల్గా చూసినట్టయితే 8తో అనేది 60 డివైడ్ అవుతుందా, 8 ఇచ్చే 60 అనేది డివైడ్ అవుతుందా. 8 7 56 ఉంది, కానీ 8 7 8 7 56, 8 8 64. సో 56 నుంచి 64కి పోతుంది, కానీ డైరెక్ట్గా మనకు 60 అనేది లేదు. సో కాబట్టి మనకు ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూసినట్లయితే 48, 8తో 48 పోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 6తో కూడా మనకు 48 పోతుంది. ఇది 48 అనేది 8తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, 12తో కూడా మనకు డివైడ్ అవుతుంది, కానీ 20తో డివైడ్ అవుతుందా. 22 40, 23 60, కానీ 48 అనేది లేదు కాబట్టి ఈ ఒక్క నెంబర్తో డివైడ్ కాకపోవడం వల్ల సో ఈ ఆప్షన్ కూడా మనం క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ చూద్దాం. ఈ రెండు నెంబర్ల తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఉన్నది, 100. ఈ 100ని చెక్ చేసినట్లయితే 8తో మనకు 100 అనేది పోతుందా, పోదు. రైట్. ఇంకా మిగిలింది ఏంటి, ఓన్లీ 120. ఈ 120ని చూసుకున్నట్టయితే ఏంటి, మనకు 8 5 8 15 120, 8 ఇంటూ 15 చేసినట్లయితే 120. ఓకే, సేమ్ 6 కూడా మనకు డివైడ్ అవుతుంది కదా, 26 120. సో మనకు 8తో డివైడ్ అవుతుంది, సేమ్ 6తో కూడా డివైడ్ అవుతుంది, 12తో కూడా డివైడ్ అవుతుంది, 20తో కూడా మనకు డివైడ్ అవుతుంది. సో అన్నింటితో డివైడ్ అయింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఏమని చెప్పొచ్చు ఇప్పుడు 120. సో కాబట్టి ఇక్కడ మనం ప్రాసెస్ ఫాలో అవ్వాలా, ఏది ఫాలో అవ్వాలా, జస్ట్ డివైడ్ అవుతుందో లేదో చూసుకొని చెప్పేస్తున్నాం. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి, డైరెక్ట్గా 120 వితిన్ 10స్లో అయిపోతుంది. లేదు సెకండ్ మెథడ్ ప్రకారంగా చేయాలనుకున్నారు అనుకోండి మీరు, ఒకవేళ ఏంటి మనకు 8 6 12 120. సో ఇందులో 6 2 12 ఉంది కాబట్టి ఇది తీసేయచ్చు, 18 15 120 ఉంది కాబట్టి ఇది కూడా తీసేయచ్చు, ఇంకా 12 10 ఉంది కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి మనకు ఎల్సిఎం వచ్చేసి డైరెక్ట్గా 120 అని చెప్పేయచ్చు. అంటే ఇంకా ఫాస్ట్ అయింది, ప్రతి నెంబర్ కూడా 8 120 డివైడ్ చేస్తుంది, 6ని 120 డివైడ్ చేస్తుంది, 12 కూడా 120 డివైడ్ చేస్తుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ డైరెక్ట్గానే మనం చెప్పేయచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, సో కాబట్టి ఇది ఒక ప్రాసెస్. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇలా ఫాస్ట్గా చేస్తేనే మనకు వితిన్ టైంలో చేయగలము. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈసారి ఏంటి మనకు ఫ్రాక్షన్స్లో ఉన్నాయి క్వశ్చన్స్. ఫ్రాక్షన్ నెంబర్స్ని ఎలా చేయాలి ఇది చూద్దాం. అంటే సేమ్ ప్రాసెస్లో ఉన్న క్వశ్చన్స్ కాకుండా ఫ్రాక్షన్స్ టైప్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఎలా చేయాలి. సో ఫ్రాక్షన్ టైప్లో వచ్చినప్పుడు ఏంటి ఫార్ములా, సింపుల్గా తీసుకుంటే మనకు ఫ్రాక్షన్ టైప్లో వచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్
మనకి ఎల్సిఎం కావాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా? సో ఇచ్చిన నెంబర్స్లో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, ఎల్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి మనకు? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఏమన్నా ఇక్కడ మనకు 2, 4, 5. 2, 4, 5. సేమ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 9, 6. ఇవ్వండి 3, 9, 6. ఇప్పుడు 2, 4, 5 ఈ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలన్నప్పుడు ఏంటి? 2, 4, 5. ఎల్సిఎం అనగానే ఏంటి? మనకు ఖచ్చితంగా 2 2 4 ఉంది కాబట్టి ఈ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో కాబట్టి మిగిలేదు ఏంటి? 5 4. 5 4 అంటే ఎంత? 20. ఎల్సిఎం వచ్చేసి 20. 4 కానీ 5 కానీ రెండు పక్క పక్క నెంబర్లు వచ్చినప్పుడు ఏ నెంబర్తో డివైడ్ కావు. సో అది గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు 4 5 చూడంగానే డైరెక్ట్గా మల్టిపుల్ చేసుకుంటే మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది. ఓకే రైట్. 4 5 20. నెక్స్ట్ హెచ్సిఎఫ్ తీసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ అనేది 3తో ఈ నెంబర్ డివైడ్ అవుతుంది. 3 3 ప్రతి నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3 1s 3 1 3, 3 3 9, 3 2 6 కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి? 3 రావాలి. సో హెచ్సిఎఫ్ చెప్పేటప్పుడు ఇంకా అది ఫాస్ట్గా ఎలా చెప్పొచ్చు అని కూడా చూద్దాం. సో ప్రతి నెంబర్ మనకు డివైడ్ అవ్వాలి. మనకు వచ్చే హెచ్సిఎఫ్తో ఈ హెచ్సిఎఫ్ అనే నెంబర్తో ఈ నెంబర్లన్నీ డివైడ్ అవ్వాలి. సో కాబట్టి మనకు 3తో మనకు 3 1 3 3 3 2 పోతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏంటి? 20/3 అనేది రావాలి. ఇక్కడ ఆప్షన్ ఉందలే చూడండి. 20/3 ఆప్షన్ బి, ఆప్షన్ సి. 20/3 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో కాబట్టి మనం మ్యాక్సిమం ఆన్సర్ అయితే చేయొచ్చు. మరి ఈ ప్రాసెస్ అవసరమా లేకుంటే ఇంకా వేరే ప్రాసెస్ ఏదైనా ఉందా ఇంకా ఫాస్ట్గా చేసుకోవడానికి అని చూసినట్లయితే సింపుల్గా చూద్దాం. పైన నెంబర్లకి మనకి ఎల్సిఎం కావాలి అన్నప్పుడు ఏంటి? పైన నెంబర్లకు మనకు ఎల్సిఎం కావాలి, డినామినేటర్లకు ఏంటి? హెచ్సిఎఫ్ కావాలి. సో ఎల్సిఎం కావాలన్నప్పుడు ఏంటి? పైన ఉన్న నెంబర్లో మనకు ఎల్సిఎం కావాలి కాబట్టి ఉన్న నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ పైన తీసుకున్నట్టయితే మనకు 8 తీసుకుంటే 2తో పోతుంది, 4తో పోతుంది, కానీ 5తో పోదు కాబట్టి ఈ ఆప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఆప్షన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే 10 ఉంది. 10 అనేది మనకు 5తో పోతుంది కానీ 4తో పోదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 20 సేమ్ 20లు ఉన్నాయి కాబట్టి 5తో పోతుంది, 4తో పోతుంది, 2తో పోతుంది, 2తో పోతుంది, 4తో క్యాన్సిల్ అవుతుంది, 5తో కూడా క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి మనకు అన్ని నెంబర్లతో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 3 డినామినేటర్లో 3 తీసుకున్నట్టయితే 3 అనేది కూడా మనకు ప్రతి నెంబర్ని డివైడ్ చేయాలి. ఈ నెంబర్ ఇక్కడ ఈ నెంబర్లో డివైడ్ చేయాలి. అంటే ఏంటి? 3 అనేది 3తో పోతుంది, సో 3తో క్యాన్సిల్ అవుతుంది, 3 3 3 1s, నెక్స్ట్ 3 2s. సో అన్ని నెంబర్లని క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ డైరెక్ట్గా ఇదే అని చెప్పచ్చు. ఆప్షన్ నుంచి చేసే ప్రాసెస్ అది. ఓకేనా? సో ఆప్షన్ నుంచి ఎలా చేయాలంటే మనకు ప్రాసెస్ అది. ఓకే రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఆప్షన్ నుంచి మాత్రమే ట్రై చేద్దాం. ఓకేనా? మనం ప్రాసెస్ ప్రకారంగా ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చూసాం కాబట్టి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో మనం చూసినట్లయితే డైరెక్ట్గా ఆప్షన్ నుంచి చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేయగలగాలి. ఎలా చేస్తాం అనేది చూసినట్లయితే ఇప్పుడు మనకు చూడండి, ఫస్ట్ న్యూమరేటర్స్ ఎల్సిఎం అన్నాడు కాబట్టి న్యూమరేటర్కి ఏం కావాలి? ఖచ్చితంగా మనకు న్యూమరేటర్స్ అనేది 4 5 7తో డివైడ్ అవ్వాలి. ఓకేనా? 4 5 7. సో ఈ నెంబర్లు కూడా ఏ నెంబర్తో డివైడ్ అవ్వవు. సో డైరెక్ట్గానే మనకేంటి? ఈ 120 అనేది 7తో డివైడ్ అవుతుందో చూడండి. కాదు. ఓకేనా రైట్. ఈ 7తో 140 డివైడ్ అవుతుంది కదా. 7 2 14 0. సో కాబట్టి మనకు ఇది 7తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 5తో కూడా డివైడ్ అవుతుంది కదా. చూడండి 5తో కూడా డివైడ్ అవుతుంది. 5 1 5 2 10, 5 8 40. సో కాబట్టి మనకు 5తో కూడా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 4తో చూద్దాం. 4తో చూసినట్టయితే ఏంటి? 4 3 12, 4 5 20. సో కాబట్టి మనకు దీంతో కూడా అంటే పైన నెంబర్ అంటే 140 అనేది సో మనకు 4తో కానీ 5తో కానీ 7తో కానీ డివైడ్ అయింది. నెక్స్ట్ కింద ఏముండాలి? హెచ్సిఎఫ్ ఉండాలి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ 5. ఈ 5తో మనకి ఈ నెంబర్లన్నీ డివైడ్ అవ్వాలి. 5 కానీ 6 కానీ ఇది కానీ ఇవి 3. సో కాబట్టి మనకు చూసినట్లయితే ఈ 5తో ఈ 5 ఈ 6 ఈ 15. సో 5 1 5, 6 అనేది పోతుందా? పోదు. నెక్స్ట్ 14తో 15 అనేది పోతుంది కానీ 6 అనేది పోదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఏం కావాలి? డినామినేటర్లో 1 ఉండాలి. సో కాబట్టి 140/1 అన్నప్పుడు ఆన్సర్ ఏంటి? మనకు
సి. ఓకేనా? లేదు ఆప్షన్ ప్రకారం కాకుండా మనం డైరెక్ట్గా చేద్దాం. డైరెక్ట్గా చేస్తే ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. ఎల్సిఎం ఆఫ్ ఏం చెప్పాలి? 4, 5, 7 ఓన్లీ న్యూమరేటర్స్ తీసుకోండి. ఓన్లీ న్యూమరేటర్స్ మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ న్యూమరేటర్స్ అంటే లవాలు మాత్రమే తీసుకోవాలి. ఓకే రైట్. మరి డినామినేటర్లు ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏం కావాలి? 5, 6, 7. ఓకే ఇక్కడ ఏంటి మనకు ఎల్సిఎం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎల్సిఎం చేసేటప్పుడు ఏంటి? ఇక్కడున్న నెంబర్లో ఏ నెంబర్ కూడా మనకు కామన్గా పోయే నెంబర్ లేదు. సో కాబట్టి ఏం చేయొచ్చు? డైరెక్ట్గా 4 5 20, 27 140 డైరెక్ట్గా మల్టిపుల్ చేయొచ్చు. ఇక్కడున్న నెంబర్లో చూడండి, డినామినేటర్లో ఉన్న నెంబర్స్లో 5, 6, 7 ఈ రెండు కూడా ఏ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్. 5 కానీ 7 కానీ ఈ రెండు కూడా ఏ నెంబర్స్? అవి ప్రైమ్ నెంబర్స్. సో కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఆల్వేస్ 1. ప్రధాన సంఖ్యల యొక్క గసాబా అనేది ఎల్లప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంది. సో కాబట్టి మనకు 5, 7 అనేటువంటివి ప్రధాన సంఖ్యలు. సో కాబట్టి ప్రధాన సంఖ్యల యొక్క గసాబా అనేది ఎల్లప్పుడు మనకు ఒకటిగానే ఉంటుంది. కాబట్టి దీని ఆన్సర్ మనం డైరెక్ట్గా ఇలా చెప్పేయచ్చు. ఓకేనా రైట్. అంటే మనకేంటి 4, 5, 7 అనేది ఏ నెంబర్తో డివైడ్ కావు కాబట్టి మనం డైరెక్ట్గానే 4 5 20, 27 140. డినామినేటర్లో మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ప్రధాన సంఖ్యలు రెండు ఉన్నాయి, 5, 7 అనేది. సో ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్లు ఏ నెంబర్తో పోవు కాబట్టి డైరెక్ట్గా మనకేంటి 1 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇలా మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు. సో కాబట్టి మనకు క్లాసెస్ మొత్తం బేసిక్ నుంచి విన్నప్పటికైతే మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ని ఇంత టైం కూడా తీసుకోకుండా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సో కాబట్టి ఫస్ట్ మనం బేసిక్ ఫండమెంటల్ అనేది క్లియర్గా నేర్చుకున్నట్టయితే క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకా కొంతవరకు మేబీ కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, ఇక్కడ ఏంది పైన కింద అని చెప్తున్నాడు సార్ అని చెప్పేసి. సో అలాంటి కన్ఫ్యూజన్ కూడా ఏం లేకుండా మీకు ఏదైనా సరే కోర్స్ పర్చేజ్ చేసి ప్రతిదీ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ప్రతి పాయింట్ మీరు క్లియర్గా వింటారు. కాబట్టి ఆ క్వశ్చన్ని ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ 2 క్వశ్చన్స్ వరకు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మీరు నీట్గా నేర్చుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్ని కూడా పెన్ పెట్టకుండా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి చూడంగానే ఆన్సర్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చూసినట్లయితే పైన నెంబర్లు ఏంటి? 4 5 7 ఉన్నాయి. 4 5 7 అంటే ఆల్రెడీ ఏ నెంబర్తో పోవు. సో కాబట్టి 4 5 20, 27 140 పైన ఖచ్చితంగా ఎంత ఉండాలి? 140 ఉండాలి. ఇప్పుడు రెండు ఆప్షన్లకు 140 ఉంది, బి అండ్ సికి ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకేంటి? ఈ 140 అనేది పైన ఉండాలి. మరి డినామినేటర్లో ఏముండాలి? హెచ్సిఎఫ్ ఉండాలి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? 5 6 15 సారీ 5 6 15 వెయిట్, ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? ఇక్కడ 7 కాదండి 15 రావాలి. చూద్దాం. 5 6 15 ఈ 5 6 15లకి హెచ్సిఎఫ్ కావాలన్నప్పుడు ఇక్కడ వచ్చిన నెంబర్స్ ఏంటి? 5 6 రెండు పక్క నెంబర్స్ వస్తున్నాయి. ఈ రెండు ఇట్లా పక్క నెంబర్స్ వచ్చినప్పుడు ఎప్పుడే కానీ ఏ నెంబర్తో డివైడ్ కావు అని చెప్పాను. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి? ఈ 3 నెంబర్లు కామన్గా డివైడ్ అయ్యే నెంబర్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 1. సో కాబట్టి ఖచ్చితంగా 1 వస్తుంది. సో 140/1 రావాలంటే ఏంటి? ఇక్కడ మనకు 140/5 ఉంది. 5 అనేది మనకు 6ని డివైడ్ చేయదు. 5 అనే నెంబరు 6ని డివైడ్ చేయాలి, కానీ ఇక్కడ చేయట్లేదు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. సో కాబట్టి మనకేంటి 140/1 రావాలి. ఓకే రైట్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సేమ్ మోడల్లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఉన్న క్వశ్చన్స్లో చూడండి, ఇక్కడున్న వాటిలో 2/3, 8/9, 16/81, 2/3, 8/9, 16/81, 10/27 ఇవి నెంబర్స్. ఓకేనా? 2/3, 8/9, 16/81, 10/27 ఈ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పెట్టాలి. ఎలా పెట్టగలుగుతాం? ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో మనం జనరల్గా రాసుకుందాం. ఎల్సిఎం అన్నాడు కాబట్టి ఎల్సిఎం అనగానే ఏం రావాలి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ 2, 8, 2 and 8, 16, 10. మరి డినామినేటర్లో ఏం రావాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 9, 81, 27 ఈ నెంబర్స్. మరి ఈ నెంబర్స్లో మనకు చూసినట్లయితే ఫస్ట్ పైన హెచ్సిఎఫ్ అనేది ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా?
సో ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రాసెస్ ప్రకారం చూసినట్టయితే 2 4 జా 8 ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఏంటి చూడండి, 2 4 జా 8 ఉంది కాబట్టి సో ఈ 2 అనేది క్యాన్సిల్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ 8 2 జా 16 ఉంది కాబట్టి దీన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. మరి 16కి 10కి మాత్రమే చేయాలి మరి ఎల్సిఎం. సో 16కి 10కి చేసినట్లయితే ఈ రెండు నెంబర్లు కూడా దేంతో డివైడ్ అవుతాయి, 2తో చేసాం అనుకో. 2 4 జా 16, 2 5 జా 10. సో 5 4 జా 20, 22 జా 40. సో కాబట్టి మనకి ఎంత రావాలి, 40 రావాలి. సో కాబట్టి ఎంత రావాలి, 40 రావాలి. నెక్స్ట్ 40 కాదండి, ఒక నిమిషం. ఇక్కడ మనకు 16 10 ఈ రెండు నెంబర్లే మిగిలాయి కాబట్టి ఆ రెండు నెంబర్లకు మనం తీసుకున్నట్లయితే 2 8 జా 16, 2 5 జా 10. సో ఈ రెండు నెంబర్లు వేరే నెంబర్లతో పోవు కాబట్టి 5 × 8 40, 40 × 2 80. ఎల్సిఎం వచ్చేసి 80. ఓకేనా. ఎల్సిఎం వచ్చేసి ఎంత, 80. రైట్. అయితే మరి హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ అంటే ఏమన్నాం, కింద ఫస్ట్ మనకు స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే మన హెచ్సిఎఫ్ కావచ్చు. సో ఎలాగని ఫస్ట్ చూద్దాం. సో 3 తీసుకున్నాం. 3తో మనకు 3 క్యాన్సిల్ అవుతుంది, 9 క్యాన్సిల్ అవుతుంది, 81 కూడా క్యాన్సిల్ అవుతుంది, 27 కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చే 3తో అన్ని నెంబర్లు క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి మన హెచ్సిఎఫ్ ఇదే అని చెప్పేసి ఫిక్స్ అవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏంటికి 80/3 అనేది ఉండాలి. 80/3 అనేది ఎక్కడ ఉంది, మనకు బిలో ఉంది. ఓకేనా. ప్రాసెస్ ప్రకారం ఇది. కానీ మనం ప్రాసెస్ లేకుండా ఫాస్ట్గా చేయాలంటే ఏంటి చూడండి ఒకసారి. ఇచ్చిన ఆప్షన్స్లో స్మాలెస్ట్ ఆప్షన్ ఏంటి, న్యూమరేటర్లో స్మాలెస్ట్ ఉన్నది ఏంటి, 16 ఉంది. ఇక్కడ 16 అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2తో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది, 16తో డివైడ్ అవుతుంది, కానీ 10తో మనకు డివైడ్ అవ్వదు. సో కాబట్టి ఆప్షన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ 180, ఇక్కడ 18, ఇక్కడ 18 ఉంది. సో ఫస్ట్ ఇది స్మాలెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి మనకు 18 చూద్దాం. 80 అనేది 2తో డివైడ్ అవుతుంది, మనకు 80 అనేది 2తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 8తో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 16తో డివైడ్ అవుతుంది, 10తో కూడా మనకు డివైడ్ అవుతుంది. ఓకే రైట్. సో అన్ని నెంబర్లతో డివైడ్ అవుతుంది కాబట్టి న్యూమరేటర్లో 80. ఓకే. నెక్స్ట్ వచ్చేది ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, మనకు వచ్చిన నెంబర్తోనే ఈ నెంబర్లో డివైడ్ అవ్వాలి, డినామినేటర్స్ డివైడ్ అవ్వాలి. సో 3తో చూసినట్లయితే 3తో 3 డివైడ్ అవుతుంది కదా, 3/3. నెక్స్ట్ 9/3 డివైడ్ అవుతుంది, 81/3 ఎన్నిసార్లు పోతుంది మనకు, 81/3 అనేది 81/3 వేస్తే 327. సో ఈజీగా పోతుంది. నెక్స్ట్ 27/3 అనేది కూడా మనకు కంపల్సరీగా డివైడ్ అవుతుంది. సో ఇలా అన్నింటిలో డివైడ్ అయిందంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఇది అని చెప్పేయచ్చు. ఇలా మనం సింపుల్గా చూడంగానే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి వితిన్ 10 సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు, లేదా 5 సెకండ్స్ కూడా ఆన్సర్ చేయాలనుకుంటే మనకు కొన్ని టెక్నిక్స్ తెలిస్తే చాలా ఈజీ అవుతుంది. అంతేగాని ఇంత టైంలో మనం ఎన్ని క్వశ్చన్లు ఎలా చేయాలి అనేది మాత్రం భయపడకు. ఓకేనా రైట్. ప్రతి క్వశ్చన్ కూడా మనకు జనరల్ మెథడ్లో, షార్ట్కట్లో, డైరెక్ట్గా ఆప్షన్స్ వైజ్గా ఎలా చేయొచ్చు అనేది కూడా మనం ప్రతి క్వశ్చన్ చూద్దాం. సో సిలబస్ని కూడా ఎలా చదవాలి, ఆ సిలబస్ని ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే మనకి ఈజీగా ఉంటుందనేది కూడా మనం ప్రతి క్వశ్చన్లో కూడా ప్రతి వీడియోలో కూడా చూసుకుందాం. నెక్స్ట్ చూసినట్లయితే మరిన్ని ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, లేదా ఎన్టీపీసీకి సంబంధించినవి కావచ్చు, లేదా ఆర్పిఎఫ్ సంబంధించినవి కానీ ప్రీవియస్ క్వశ్చన్స్లో తీసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో వాటి క్వశ్చన్స్ ఎలా చేస్తున్నాం అనేది కావాలి. ఇక్కడ మేము తీసుకున్న క్వశ్చన్స్ అయితే మీకు ఈజీగా కన్వర్టెడ్గా ఉన్నాయి కాబట్టి తీసుకుని అనుకోవచ్చు. బట్ కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన క్వశ్చన్సే చూద్దాం. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే రైట్. సో ఇదే అండి, మనకు ఇలాంటివి కోర్స్ నేర్చుకోవాలి, విత్ ఇన్ టైంలో జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మా యాప్ ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్లో ఖచ్చితంగా మనకు ప్రతి వీడియో క్లాస్ను కూడా చాలా క్షుణ్ణంగా జనరల్ మెథడ్లో, షార్ట్కట్లో, డైరెక్ట్గా విత్ ఇన్ ఆప్షన్స్తో ఎలా చేయొచ్చు అని చెప్పేసి ప్రతి పాయింట్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కాబట్టి మీకు నచ్చినట్లయితే డెమో క్లాసులు విని మీరు పర్చేజ్ చేసినట్లయితే మీరు ఓన్గా మీ ఇంటి దగ్గర కూర్చొని కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు. సో కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.